సరే స్టార్ట్ చేద్దామా? సో లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసిన ఏంటి? రేషియో అనాలిసిస్. గుర్తున్నాయా? రేషియోస్ అస్సం పంపించారా? సరే చూద్దాం ఎన్ని పోయినాయో. ఫస్ట్ లిక్విడిటీ రేషియో చూడకుండా చెప్పాలి. ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా మనకి? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా వస్తుంది? టోటల్ అసెట్. నెక్స్ట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు current assets divided by current liabilities. And next ratio ఏంటమ్మా? quick ratio. So quick ratio is equals to quick assets divided by current liabilities, where quick assets is equals to current assets minus stock minus prepaid expenses. Logically అర్థం చేసుకోవాలి, because debtors కేసులో కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కేసులో కానీ we will be having a clarity with respect to the time. అంటే 3 months తర్వాత డేటాస్ వస్తాయనో, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 6 months తర్వాత వస్తాయనో, వీ విల్ బి హ్యావింగ్ అ క్లారిటీ. బట్ ఈ స్టాక్ ఎప్పుడు సేల్ చేస్తాం మనకు తెలుస్తుందా? నో. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తారనో, పక్కెళ్ళి ఆడుకోమంటారు, ఏం చేస్తారమ్మా? దట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. సో దట్స్ వై స్టాక్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏం చేసాం? మైనస్ చేసాం. నెక్స్ట్ రేషియో ఏంటమ్మా? క్యాష్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు cash and bank balance plus marketable securities divided by current liabilities. అంటే ఇప్పటికిప్పుడు క్యాష్ మనకి కావాలి అంటే ఒకటి క్యాష్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. అంతేనా? అండ్ నెక్స్ట్ రేషియోస్ ఏం డిస్కస్ చేసుకున్నాము? క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియో. దానిలో ఫస్ట్ రేషియో ఏంటమ్మా? ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు equity divided by capital employed, where equity is equals to equity share capital plus reserves and surplus. Okay. Next, capital employed is equals to equity plus preference share capital plus debt, long term debt. Next, equity ratio, sorry equity అయిపోయింది కదా, debt ratio divided by capital employed. Debt equity ratio, debt divided by equity. Excellent. Next, debt to total assets ratio, debt divided by total assets. Excellent. Next, proprietary ratio, equity plus preference share capital divided by total assets. Okay na? A debt to total assets proprietary ratio రెండు ఏంటమ్మా? జోడి. ఆ రెండింటిని వదలకూడదు. నెక్స్ట్, క్యాపిటల్ గేరింగ్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై నాన్ ఫిక్స్డ్ ఇన్కమ్ క్యాపిటల్. మరి ఫిక్స్డ్ ఇన్కమ్ క్యాపిటల్ ఏమో వస్తాయి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. అగైన్ ఈక్విటీ ఇంక్లూడ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంతేనా? అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రేషియోస్ ఏంటమ్మా? టర్న్ ఓవర్ రేషియో. సో అన్నీ చెప్పొద్దు, జస్ట్ ఒక 3. దానిలో సపోజ్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఫిక్స్డ్ అసెట్స్. డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో, క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. ఓకే, ఇంకా మీరు కష్టపడద్దు. నెక్స్ట్ రేషియోస్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. సో నోట్ చేయొద్దు, జస్ట్ వినండి చాలు, తర్వాత టైం ఇస్తా, అప్పుడు మీరే చూడకుండా నోట్ చేయండి అప్పుడు. ఓకేనా? మరి ప్రాఫిటబిలిటీ రేషియోస్ అనగానే మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలమ్మా? ప్రాఫిట్. మరి ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వి విల్ బి హ్యావింగ్ 2 పర్స్పెక్టివ్స్. ఎన్ని పర్స్పెక్టివ్స్? 2 పర్స్పెక్టివ్స్. ఒకటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంకోటి ఏంటమ్మా? ఫైనాన్షియల్ అకౌంట్స్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే యూజింగ్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. అంతే కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అలా సరదాగా చేసుకుంటూ వెళ్తే విల్ బి గెటింగ్ ప్రాఫిట్. మరి అది దేని బేస్ చేసుకున్నామా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అదే ఫినాన్షియల్ అకౌంట్స్ లో మనకి ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది సార్ అంటే మనకు ఒకటి తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఏంటి సార్ అది? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. అంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫ్లో అర్థం చేసుకోండి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే మనకేంటమ్మా? స్టోరీ ప్రాఫిట్. మరి ప్రాఫిట్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఇన్కమ్ స్టేట్మెంట్, బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ అకౌంట్స్ అయితే ఏంటమ్మా మనకు అక్కడ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్.
ఈ రెండిటిని మిక్స్ చేసి ఒక హైబ్రిడ్ పిల్లని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. బికాస్ మనం డిస్కస్ చేసుకునే రేషియో అనాలిసిస్ ఏంటమ్మా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఆ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే సోర్స్ ఏంటమ్మా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో రెండిటిని మిక్స్ చేసి ఒక న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. బట్ డైరెక్ట్లీ ఫార్మాట్ మీకు ప్రొవైడ్ చేస్తే అది బట్టి కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనకు తెలిసిన ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి ఒక న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ డిరైవ్ చేసుకున్నాం. బై ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ మీ బ్రెయిన్లో ఏంటమ్మా డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ మీకు తెలిసిన ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ వి గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ వి గెట్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ వి గెట్ ఈబిటి మైనస్ ట్యాక్స్ వి గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఒకవేళ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్, then we'll get earnings available to equity shareholder. ఇప్పుడు ఈ వేరియబుల్ కాస్ట్ ని కెన్ ఐ మోడిఫై ఇట్ యాజ్ ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్? ఒకసారి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. ఈ వేరియబుల్ కాస్ట్ ని కెన్ ఐ మోడిఫై ఇట్ యాజ్ ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ సార్? ఎస్. సో ఎందుకు సార్ వై ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ అంటే, వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వేరియబుల్ కాస్ట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ది ప్రొడక్షన్ యూనిట్స్. మరి డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ప్రొడక్షన్ యూనిట్స్ అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ప్రొడక్షనా కాదా? ఎస్. డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ఆపరేషన్సా కాదా? ఎస్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే స్టోరీ మొత్తం కూడా ఈ ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈ రెండిటిని మిక్స్ చేసి సింగిల్ వర్డ్ కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఎస్, ఇదేం కొత్త ఏం కాదు. లివరేజెస్ లో వన్ ఆఫ్ ద ఇల్లుస్ట్రేషన్స్ లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,20,000 అని ఉంటే దానిలో డెప్రీషియేషన్ 60,000 డిఫర్ చేసి 60,000 వేరియబుల్ కాస్ట్ లాగా స్ప్లిట్ చేసాం, గుర్తుందా? సో అది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇక్కడ ఏం చేసాం, ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ మిక్స్ చేస్తే ఆ టోటల్ వాల్యూని ఏమంటున్నామమ్మా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు సరదాగా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీరు సిఏ స్టూడెంట్స్ కాదు, నేను సిఏని కాదు, మనం అందరం కూడా ఏంటంటే టైలర్స్ అనుకుందాం. ఎవరమ్మా? టైలర్స్. షర్ట్స్ ఏం చేస్తాం, స్టిచ్ చేస్తుంటాం. ఎవరి షర్ట్ వాళ్ళు చూసుకుని చెప్పండి, వేరియబుల్ కాస్ట్ ఏమవ్వచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ ఏమవచ్చు while preparing the shirt? క్లాతా అంటే యాజ్ అ టైలర్స్ లాగా ఆలోచించండి. మీరేంటమ్మా టైలర్ షాప్ ఉంది, షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతారా లేదా? ఎస్. మరి వేరియబుల్ కాస్ట్ క్లాత్ వేరియబుల్ కాస్ట్ అనొచ్చా లేదా? ఎస్. వావ్, థ్రెడ్ అంతే కదా, సూపర్. వావ్, బటన్స్, మైండ్ బ్లోయింగ్. బికాస్ వన్ షర్ట్ అయితే ఏంటమ్మా, ఫ్యూ బటన్స్. 100 షర్ట్స్ అయితే ఏంటమ్మా, మెనీ బటన్స్, ఎక్కువ బటన్స్. అండ్ ఇంకేముంటాయమ్మా, వేరియబుల్ కాస్ట్. ఇంకేముంటాయి? టైలర్కి పే చేయాలంటారా? ఓకే, మరి అది వేరియబుల్ కాస్టా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. సపోజ్ శాలరీ పర్ మంత్ పే చేస్తున్నాం అనుకుందాం. మళ్ళీ డౌట్ రావచ్చు, పర్ షర్ట్ అనొచ్చు కదా అని. బట్ పర్ షర్ట్ కాదు, శాలరీ ఏంటమ్మా, లెటస్ సే 20,000 పర్ మంత్ అనుకుంటే వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. అంతేనా? ఇంకేమన్నా చెప్పండి. వేరియబుల్ మెషిన్ డెప్రీషియేషనా? మెషిన్ తీసుకోలేం, డెప్రీషియేషన్. ఎలక్ట్రిసిటీ మళ్ళీ లైక్ ఎలక్ట్రిసిటీలో ఏంటమ్మా, సెమీ వేరియబుల్. మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. దానిలో ఏంటి, వేరియబుల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ ఉంటుంది. దట్స్ వై దాన్ని ఏంటి కొంచెంసేపు పక్కన పెడదాం. ఆ మెషిన్లో ఆయిల్ యూజ్ చేస్తాం కదా, వేరియబులా ఫిక్స్డా? వేరియబులా ఫిక్స్డా? పక్కా. బికాజ్ లాక్డౌన్ వచ్చింది, మెషిన్ ఏమన్నా యూజ్ చేస్తామా? నో. మెషినే యూజ్ చేయనప్పుడు ఆయిల్ ఏంటమ్మా తాగుతామా మనం? నో. దాన్ని అసలు యూజే చెయ్యం కాబట్టి అది బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ యూనిట్సా కాదా? ఎస్. దట్స్ వై ఏంటమ్మా, మెషిన్ ఆయిల్. అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి కెన్ వి సే ఇట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్? ఎస్. బట్ దాన్ని బేస్డ్ ఆన్ వేరియబిలిటీ డివైడ్ చేస్తే విల్ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు మళ్ళీ పని పాట లేక వీటిని డివైడ్ చేద్దామమ్మా, బట్ నాట్ బేస్డ్ ఆన్ ద వేరియబిలిటీ, బేస్డ్ ఆన్ ద ట్రేసబిలిటీ. అంటే దాన్ని ఏమంటాం పాష్గా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
అదేంటి సార్ ఇందాక స్ప్లిట్ చేసాం కదా అంటే అది బేస్డ్ ఆన్ ద వేరియబిలిటీ, బట్ ఇప్పుడు ఏంటి బేస్డ్ ఆన్ ద ట్రేసబిలిటీ. ఇప్పుడు చెప్పండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్ క్లాత్ డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? పక్కా, బికాజ్ ఎవరి షర్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే వన్ షర్ట్కి క్లాత్ ఎంత ఇంకర్ అవ్వాల్సి వస్తుంది, మేబీ 1.5 meters ఆర్ ఎల్స్ 1.6 meters. క్లాత్ ఐడెంటిఫై చేయగలుగుతామా లేదా? ఎస్. డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. థ్రెడ్ డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్టా ఇండైరెక్టా? సో డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. షర్ట్ని అబ్జర్వ్ చేసి ఇంత అమౌంట్ ఆఫ్ క్లాత్ ఇంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేసామని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఎన్ని మీటర్స్ ఆఫ్ క్లాత్ అయితే మనం చెప్పగలుగుతాం, ఎన్ని మీటర్స్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేసాం అనేది మనం చెప్పగలుగుతామా? నో. మరి డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. ఓకేనా? సో అదే పని మీద ఒక్కొక్కటి ఏంటి తీసి ఒక స్కేల్ పెట్టుకుని మెజర్ చేస్తే మేబీ చెప్పొచ్చేమో. కామన్ పీపుల్ అయితే ఏంటమ్మా మెజర్ చేయగలుగుతారా? మళ్ళాంటి కామన్ పీపుల్ నో. అండ్ నెక్స్ట్ బటన్స్ డైరెక్టా ఇండైరెక్టా? ఎక్సలెంట్, బికాస్ వన్ షర్ట్ ని అబ్జర్వ్ చేసి 6 buttons 10 buttons అని ఐడెంటిఫై చేయగలుగుతామా లేదా? ఎస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్. మెషిన్ ఆయిల్ డైరెక్టా ఇండైరెక్టా? అదేంటి షర్ట్ చూసి ఎన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసామని ఐడెంటిఫై చేయలేమా? నో. దట్స్ వై డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. అండ్ సేల్స్ ఆబ్వియస్లీ 20,000 per month కాబట్టి ఎనీహౌ డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్, బికాస్ వన్ షర్ట్ కి ఇంత అని పే చేస్తామా? నో. సో దట్స్ వై షర్ట్కి ఎంత పే చేసామో ఐడెంటిఫై చేయలేం. అండ్ అగైన్ డెప్రిషియేషన్ అంటున్నాం. డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్, బికాస్ వన్ షర్ట్కి ఇంత యూజ్ చేసామని డైరెక్ట్గా మనం చెప్పగలుగుతామా? నో. దట్స్ వై డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో మొత్తం సోదిలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి సార్ అంటే ఈ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మిక్స్ చేస్తే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్? ఎస్. మళ్ళీ పని పాట లేక దాన్ని ఎలా స్ప్లిట్ చేసామమ్మా? డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇంకొకసారి ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. Again, operating expenses are categorized as direct operating expenses and indirect operating expenses. ఇప్పుడు ఒకసారి ఫైనాన్షియల్ అకౌంట్స్ లోకి వెళ్తే ఫైనాన్షియల్ అకౌంట్స్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మనం చూసుకోవచ్చు? ట్రేడింగ్ P&L? సో కేవలం మీరు చెప్పారు కాబట్టి దాని పక్కన నోట్ చేస్తున్నానమ్మా ట్రేడింగ్ అకౌంట్. మరి ఆబ్వియస్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ చూసుకుంటాం మనం? P&L అకౌంట్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, కోప్పడద్దు. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటారని చెప్పారమ్మా? ట్రేడింగ్ అకౌంట్. ఆ ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అన్నిటిని అక్యుములేట్ చేసి ఒక వర్డ్ ప్రొవైడ్ చేసి ఉంటాం దానికి. ఆ వర్డ్ ఏంటి? ఎక్స్పెన్సెస్ అన్నిటిని అక్యుములేట్ చేసి సంథింగ్ దానికి ఏదో ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటి? సరే హింట్ ఇస్తా. క్రెడిట్ డెబిట్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఏముంటుంది? సేల్స్. డెబిట్ సైడ్లో అన్ని ఎక్స్పెన్సెస్ని అక్యుములేట్ చేసుకుని ఒక నేమ్ ప్రొవైడ్ చేసి ఉంటాం. ఆ ఎక్స్పెన్స్ మైనస్ చేస్తే విల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్. ఆ అక్యుములేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అది ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ వేజెస్ అన్ని ఎక్స్పెన్సెస్ని అక్యుములేట్ చేస్తే అంటే ట్రేడింగ్ అకౌంట్లో మీకు కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ని అక్యుములేట్ చేస్తే దాన్ని ఏమంటామమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దట్స్ వై మనం ఇక్కడ పాష్గా రాసుకున్న డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని ఏమంటాం సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. లింక్ అర్థం చేసుకోండి. మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆ డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో మనం నోట్ చేసుకుంటాం. ఆ ట్రేడింగ్ అకౌంట్లో అక్యుములేషన్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం పాష్గా ఏమంటామమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. తిన్నా ఓకేనా? మరి ఏం అర్థమైందో చెప్పండి. ఫస్ట్ మనం తీసుకుంది ఏంటి? ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్.
అండ్ నెక్స్ట్ ఏంటమ్మా ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, రెండింటిని మిక్స్ చేస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అగైన్ స్ప్లిట్ చేసాం ఎలాగా, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ కనిపిస్తుంది, ట్రేడింగ్ P&L అకౌంట్, ట్రేడింగ్. దట్స్ వై దీన్ని ఎలా మోడిఫై చేసుకున్నామమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. బికాస్ ట్రేడింగ్ అకౌంట్ లో అక్యుములేషన్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని మనం పాష్గా ఏమంటాము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. రిమైనింగ్ P&L అకౌంట్ లో వచ్చే వాటిని ఏమంటామమ్మా, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సేల్స్ మైనస్, ఈసారి ఆపరేటింగ్ వేరియబుల్ కాస్ట్ కాదు, వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మరి మైనస్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ని మనం ఏమంటామమ్మా, గ్రాస్ ప్రాఫిట్. ఏమంటామమ్మా, గ్రాస్ ప్రాఫిట్. మైనస్ ఈసారి మనం చేయాల్సింది ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ కాదు సార్, చేంజ్ చేసి పడేసాం, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ని విల్ కాల్ యాజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఏం ప్రాఫిట్ అమ్మా, ఆపరేటింగ్ ప్రాఫిట్. సార్ వై ఆపరేటింగ్ ప్రాఫిట్ సార్ అంటే సేల్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఆపరేషన్సా కాదా, ఎస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ కూడా ఆపరేషన్స్ రిలేటెడా కాదా, ఎస్. కాకపోతే అవి ఏంటమ్మా, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ ఏం మైనస్ చేసాం, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే టిల్లో మనం కన్సిడర్ చేసుకుంది ఏంటి, ఆల్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ విల్ నేమ్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ప్రాఫిట్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనొచ్చా లేదా, ఎస్. ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ మెయిన్ బిజినెస్. అంటే లక్ష్యాకి మెయిన్ బిజినెస్ అంటే ఆపరేషన్స్ ఏంటమ్మా, క్లాసెస్. మరి దాని నుంచి ఫీజు వచ్చే ఇన్కమ్ ఏమంటాం మనం, ఆపరేటింగ్ ఇన్కమ్. వచ్చే ప్రాఫిట్ ఏమంటాం సార్, ఆపరేటింగ్ ప్రాఫిట్. సపోజ్ లక్ష్యాలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే లెటస్ సే 1 crore ఉంది అనుకుందాం ఎక్సెస్. ఆ 1 crore ఉంది కాబట్టి లక్ష్యాలో మురళీ సార్ ఏం చేశారమ్మా, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు. సరే కార్ కొన్నారు 30 lakhs, రిమైనింగ్ 70 lakhs పెట్టి ఏం చేశారమ్మా, నార్మల్లీ ఇంకో సరే చీరియోకి ఒక 10 lakhs పక్కన పెట్టండి, రిమైనింగ్ 60 lakhs తోటి ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఎక్కడమ్మా, రియల్ ఎస్టేట్. మెయిన్ బిజినెస్ అది ఎన్నో, మనోడు అన్నట్టు ఏంటమ్మా, సైడ్ ఇన్వెస్ట్మెంట్. అది వేరే బిజినెస్ కూడా కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఎస్. బట్ అది డైరెక్ట్ మెయిన్ బిజినెస్ ఇన్కమా, నాట్ అ మెయిన్ బిజినెస్ ఇన్కమా, నాట్ అ మెయిన్ బిజినెస్. సో దట్స్ వై దాన్ని ఏమంటాం అంటే ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఏమంటామమ్మా, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. బికాస్ ప్రాఫిట్ వచ్చేది మనకు ఓన్లీ మెయిన్ బిజినెస్ నుంచే కాదు, మనోడు అన్నట్టు ఏంటమ్మా, సైడ్ ఇన్కమ్స్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్లస్ ఏం చేసాము, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. మరి ఏమేమి వస్తాయి సార్ అంటే ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఎక్కువైనాయి, ఏం చేసాం, రిలయన్స్ షేర్స్ పర్చేస్ చేసి పెట్టుకున్నాం. మరి వాళ్ళ ప్రేమతోటి ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ పే చేస్తారా లేదా, ఎస్. డివిడెండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి మెయిన్ బిజినెసా, నో. బట్ వీటితో పాటు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉండే ఛాన్స్ ఉందా లేదా, ఎస్. దట్స్ వై నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్లో ఇంట్రెస్ట్. అదేంటమ్మా, ఆపరేటింగ్ యాక్టివిటీ రిలేటెడా, ఫైనాన్సింగ్ యాక్టివిటీ రిలేటెడా, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఆర్ ఎల్స్ ఏంటమ్మా, డివిడెండ్ పేడ్. ఇది కూడా డివిడెండ్, వెదర్ ఇట్ మే బి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆర్ ఈక్విటీ డివిడెండ్. ఆపరేటింగ్ యాక్టివిటీయా, ఫినాన్సింగ్ యాక్టివిటీయా, ఫినాన్సింగ్. మరి ఫినాన్సింగ్ అంటే నాన్ ఆపరేటింగా కాదా, ఎస్. అంటే మనకొచ్చిన ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఏం యాడ్ చేసుకున్నాం, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దెన్ విల్ గెట్ ఫైనల్ ప్రాఫిట్. ఆ అల్టిమేట్ ప్రాఫిట్నే మనం ఏమంటాం సార్ అంటే నెట్ ప్రాఫిట్. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటమ్మా, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఫినాన్షియల్ అకౌంటింగ్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ఏంటి ఎఫ్ఎం ఇన్కమ్ స్టేట్మెంట్. చెప్పండి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాం, సేల్స్ మైనస్ ఏం చేసాము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దెన్ విల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఏం చేసాము, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. బికాస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మరి టిల్లో ఆపరేటింగ్ దగ్గరే స్టోరీ రన్ అవుతుంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్ ఏమంటామమ్మా, ఆపరేటింగ్ ప్రాఫిట్. మరి ఓన్లీ బిజినెస్ నుంచే వచ్చే ఇన్కమ్స్ ఉంటాయా, సైడ్ ఇన్కమ్స్ ఉండే ఛాన్స్ ఉందా, సైడ్ ఇన్కమ్స్.
అంటే విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ది మెయిన్ బిజినెస్. సో దట్స్ వై వాటిని ఏమంటామమ్మా, ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఏం చేయాలి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, దెన్ విల్ గెట్ నెట్ ప్రాఫిట్. అర్థమైందా? డౌన్లోడ్ అయిందా? మరి చెప్పండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్. ఒకటేంటమ్మా, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ట్రేడింగ్ P&L? ట్రేడింగ్. దట్స్ వై డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్. సో ఇప్పుడు చెప్పండి ఫార్మాట్, ఫస్ట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, వి గెట్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ indirect operating expense, because direct are covered in cost of goods sold. So indirect operating expenses minus cheste, then we'll get operating profit. Antena? Next time add cheyalamma, non operating incomes, next time minus cheyali, non operating expenses, then we'll get net profit. ఇంకొకసారి చెప్పండి, కోపడద్దు. సేల్స్ మైనస్ cost of goods sold, we get a gross profit minus indirect operating expenses, we get a operating profit, then plus non-operating incomes minus non-operating expenses, then we'll get ultimately net profit. समझ में आया? ఇక్కడ వరకు నోట్ చేయండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ద రేషియోస్. Put main heading profitability ratios. Okay, income statement. First, sales minus cost of goods sold, bracket lo note cheyandi, directa indirecta? Direct. That to operating expenses. ఈ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మనకు ఫ్యూచర్లో కావాలి అంటే ఎక్కడ ఎత్తుకోవాలమ్మా, ట్రేడింగా P&L అకౌంటా? దెన్ విల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ మైనస్ డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ట్రేడింగా P&L అకౌంటా? P&L అకౌంట్. సో సేల్స్ అంటే జనరల్లీ ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి టిల్ నో వీఆర్ ఎట్ ఆపరేషన్స్. దట్స్ వై వచ్చిన ప్రాఫిట్ని ఏమంటాం, ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్. వావ్, చప్పట్లు కొట్టండి అమ్మా. సరే, పక్కన నోట్ చేసుకోండి, ప్రాఫిట్ ఫ్రమ్ మెయిన్ బిజినెస్.
ప్రాఫిట్ ఫ్రమ్ మెయిన్ బిజినెస్. ఓకేనా? సపోజ్ మనది ఏంటి, టైలర్ షాప్ అనుకున్నాం. షర్ట్స్ సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ని ఏమంటాం, ఆపరేటింగ్ ప్రాఫిట్. అలా కాదు, 1 డే ఆర్ 2 డేస్ మూవీ షూటింగ్ ఇచ్చుకున్నాం సరదాగా అట్లా, అదేంటమ్మా, ఆపరేటింగ్ ఇన్కమా, నాన్ ఆపరేటింగ్ ఇన్కమా? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో నాట్ రిలేటెడ్ విత్ ద మెయిన్ బిజినెస్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ నాన్ ఆపరేటింగ్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో బ్రాకెట్లో ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ కమా డివిడెండ్ రిసీవ్డా పెయిడా, రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. అకౌంట్స్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉందా మీకు? అందులో దీన్ని ఏమంటాం, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. నెక్స్ట్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, డివిడెండ్, ట్యాక్స్. పెయిడా రిసీవ్డా, పెయిడ్. సో వచ్చే ప్రాఫిట్ని ఏమంటామమ్మ మనం, నెట్ ప్రాఫిట్. చిల్ అవుదామా? రేపు చిల్లే మీరు, రేపు క్లాస్ ఉండదు, నా క్లాస్ ఉండదు. సరే అయిపోయిందా ఎక్కడ వరకు? సరే రేషియోస్ నోట్ చేసుకోండి, ఫస్ట్ వినండి తర్వాత నోట్ చేసుకుందాం. జీపీ రేషియో తెలుసా లేదా ఇది మనకి? ఎస్. ఏంటమ్మా, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక చీప్ రేషియో నెట్ ప్రాఫిట్ రేషియో. చెప్పడమ్మా, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్రాఫిట్ తెలుసుకున్నాం మనం, ఏంటమ్మా అది, ఆపరేటింగ్ ప్రాఫిట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు ఏమై ఉంటుంది చెప్పండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. బట్ జనరల్లీ ఈ రేషియో ఏంటి సార్ అంటే, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు కొంతమంది హట్ అవుతారు, బికాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయమ్మా, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రెజెంటేషన్ పర్పస్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఈ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనే వర్డే యూజ్ చేయం. దేర్ వి విల్ బి యూజింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమంటామమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ని వి విల్ టర్మ్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని కనిపిస్తే బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అదేంటి సార్, మన డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు కన్సిడర్ చేసుకోమంటే, డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ స్పెషల్లీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని ప్రెజెంట్ చేశాము అంటే వాటిని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దట్స్ వై ఇక్కడ మన రేషియో ఏమైందమ్మా, ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? అండ్ నెక్స్ట్ రేషియో ఆపరేటింగ్ రేషియో.
ఫిఫ్త్ రేషియో ఆపరేటింగ్ రేషియో. సో ఆపరేటింగ్ రేషియో అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హోల్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అర్థమవుతుందా? సో ఈ రెండిట్లకి ఏంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే అది సింపుల్, ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అలాగా సార్. నెక్స్ట్ వన్ ఏంటి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. మరి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో అంటే జనరల్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని ప్రెజెంట్ చేస్తే డైరెక్ట్ లాగా తీసుకోవాలా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. బికాస్ డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని సపరేట్గా ఎలా కన్సిడర్ చేసుకుంటాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దట్స్ వై ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అండ్ ఇంకొకటి చెప్పండి, ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో ఇంక్లూడ్స్ బోత్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డైరెక్ట్ as well as indirect divided by sales into 100. అండ్ ఇంకొక చీప్ రేషియో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియో. ఏమొస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అంతే. రోజుకి ఎన్ని రేషియోస్ ఉన్నాయి? 6 రేషియోస్. చెప్పండి చూడకుండా. ఫస్ట్ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఎన్పి రేషియో net profit divided by sales into 100. Cost of goods sold ratio, cost of goods sold divided by sales into 100. Operating profit ratio, operating profit divided by sales into 100. Operating expense ratio, indirect operating expenses divided by sales into 100. Operating ratio, cost of goods sold plus indirect operating expenses divided by sales into 100. అంతే.